ఏ శివాలయంలో అడుగుపెట్టినా ముందుగా మనకు కనిపించేది ఆయన వాహనమైన నందీశ్వరుడు. తన స్వామిని కన్నార్పకుండా నిండైన భక్తితో నందీశ్వరుడు దర్శనమిస్తారు. కైలాసంలోని ప్రథమ గణాల్లోనూ ఆయనదే అగ్రస్థానం. త్రిమూర్తులైనా సరే నందీశ్వరుని అనుమతి లేనిదే శివదర్శనం చేసుకోలేరు. లోకంలో ఎందరో శివభక్తులు ఉండగా కేవలం నందీశ్వరునికే ఈ స్థానం ఎలా దక్కింది అని తెలుసుకోవాలంటే ముందుగా అసలు నందీశ్వరుడు ఎవరు? పూర్వం శిలాదుడు అనే ముని ఉండేవారు. ఈ శిలాదునికి వివాహమై ఎన్నేళ్లైనా సంతానం కలగదు. ఎన్నో పూజలు వ్రతాలు చేసినా ఫలితం లభించకపోవడంతో హిమాలయాలకు వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేయడం ప్రారంభించారు. ఏళ్ల తరబడి తపస్సులో ఉండిపోయిన ఆయన చుట్టూ పుట్టలు పెరిగినా తపస్సు ఆపలేదు. దీంతో సంతోషించిన శివుడు ప్రత్యక్షంగా తన వంశాన్ని నిలిపేందుకు అయోనిజుడైనటువంటి ఒక కుమారుని ప్రసాదించమని, అతను గొప్ప పండితుడు, వేదాంతి, గుణసంపన్నుడు, శివభక్తుడు, దీర్ఘాయువు కలిగిన వాడుగా ఉండాలని కోరారు. అయితే నువ్వు కోరిన గుణాలున్నటువంటి కుమారుణ్ణి నువ్వు పొందుతావు, కానీ ఆ బాలుడు అల్పాయుష్కుడవుతాడని పరమశివుడు చెప్పగా అందుకు శిలాదుడు సరే అన్నారు. తిరిగి ఆశ్రమానికి వచ్చి చాలా కాలమైన శివుని వరప్రభావం కనిపించలేదు. దీంతో సంతాన యాగం చేసేందుకు ఒక యజ్ఞకుండాన్ని తవ్వడం ప్రారంభించగా అందులో ఒక తేజవంతుడైన బాలుడు కనిపించారు. ఆ అందమైన మంచి శరీర సౌష్ఠంగల బాలుణ్ణి ఆ ముని దంపతులు అల్లారు ముందుగా పెంచుకున్నారు. కొన్నాళ్లకు నామకరణం చేయాలని భావించగా అశరీరవాణి, ఈ బాలుడు మీకే కాదు పార్వతీ పరమేశ్వరులకి ఆనందం కలిగిస్తాడు కనుక నందుడు అని పిలవండి అని చెప్తారు. కాబట్టి ఇతన్ని నందుడు అని పిలుస్తారు. నాటి నుంచి నందుడిగా పిలవడం మొదలుపెట్టారు. ఉపనయనం తర్వాత గురుకులానికి వెళ్లిన ఆ బాలుడు తన అసాధారణ ప్రజ్ఞతో అతి తక్కువ సమయంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఓ రోజున శిలాద దంపతులు తమ కుటీరంలో నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఉండగా సూర్యుడు, వరుణుడు వచ్చారు. వారికి గొప్ప అతిథి మర్యాదలు చేసిన నందిని సంతోషంతో వాళ్లు దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదించబోతూ ఒక క్షణం ఆగిపోతారు. దానికి కారణం ఏమిటని శిలాదుడు అడగ్గా త్వరలోనే బాలుడి ఆయుష్ తీరబోతుందని చెప్తారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా శివానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే కనుక నన్ను తపస్సుకు పంపండని కోరి కేదార్నాథ్లో తపోవనానికి వెళ్లి తపస్సు చేస్తారు నందుడు. నందుని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఎప్పుడు నీ దగ్గరే ఉండి సేవ చేసుకుంటానని కోరగా సంతసించిన ఆది దంపతులు దీర్ఘాయుష్యవంతుడివై మాతోనే ఉండిపోని వరమిస్తారు. నందుని సేవకు మెచ్చిన ఆది దంపతులు నందీశ్వరుని ప్రథమ గణాల్లో ప్రథముడిగా నియమించడమే కాదు, సుకీర్తి అనే కన్యతో నందీశ్వరునికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరునితో, నేటి నుంచి నువ్వే నా మంత్రివి, సేవకుడివి, వాహనానివి, ముల్లోకాలను జయించే పరాక్రముడిగా ఉంటావు. నీ పూర్వీకుల్లో 5 తరాల వారు నా రుద్రగణాల్లో చేరుతారని వరమిచ్చారు. నాటి నుంచి రుద్రుని వాహనంగా నందీశ్వరుడు సేవలందుకుంటున్నారు.